మెదక్ జిల్లా తూప్రాన్ స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక కవి తూప్రాన్ మిద్దుబిడ్డ గద్దర్ 75వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ గౌడ్, బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శ్రీశైలం, శ్రీనివాసచారి, కాశీనాథ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న ఆశయాలు, గద్దరన్న సజీవంగా లేకపోయినప్పటికీ కూడా గద్దరన్న యొక్క ఆశయాలు కొనసాగించాలనే దృక్పథంతో తూప్రాన్లో ప్రతిసారి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈసారి కూడా గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న అంటే ఒక ప్రజల గొంతుక, అణగారిన వర్గాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎన్నో బడుగు బలహీన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మా తూప్రాన్ బిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. గద్దరన్న యొక్క ఆశయం, గద్దరన్న యొక్క శ్వాస పోయే వరకు కూడా ఒకటే కోరిండు, బడుగు బలహీన వర్గాలు అనేటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే శాసనంలోకి పోవాలని కోరినటువంటి గద్దరన్న ఆశయం ఈరోజు మేము ఆశయం కొనించడం కోసం బడుగు బలహీనాల తరపున ప్రతి విషయంలో ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ మేమున్నటువంటి మా గొంతులు, అణగారిన వర్ణ గొంతులు శాసనసభలోనో పార్లమెంట్లో ఉండే వరకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయంని అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. తూప్రాన్ ముద్దుబిడ్డ అయిన గద్దరన్న గారు ఈరోజు మా తూప్రాన్ గ్రామంలో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయికి ఎదిగిన తూటా పాటాతోని ప్రజల గుండెల్లో స్థిరస్థాయి నిలిచిన గద్దరన్న ఇవాళ నువ్వు లేని మా లోటు నీ ఆశయాలను మేము కొనసాగించి ఈ తూప్రాన్లో విగ్రహాన్ని మేము అందరం కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.